వావ్! చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చాలా నచ్చుతుంది. అందుకని రుచికరమైన కరకరలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే మన పిల్లలకి చేసేద్దాం. ఓకే. నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నా. మనకి కావాల్సినవన్నీ తీసుకోవాలి కదా ఫ్రైడ్ రైస్‌కి. బఠానీ, క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా. క్యాబేజీ చూసారా లేయర్స్‌గా ఎంత బాగుందో పేపర్స్ లాగా. ఈ సీజన్‌లో మనకి కాలీఫ్లవర్, క్యాబేజీ చాలా బాగా ఫ్రెష్‌గా దొరుకుతాయి కదా. అలాగే కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇంట్లో కొంచెం ఉన్నాయి. అందుకని అవి కూడా వేసుకుంటే చాలా బాగా అనిపించింది. సారీ మధ్యలో ఎగ్ వచ్చేసింది. ఇవన్నీ మనం మంచిగా కోసేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వెల్లిపాయ ముక్కలు కూడా, కాలీఫ్లవర్ ఫస్ట్ అయితే నూనె పోసి బఠానీ మంచిగా పచ్చి బఠానీ వేసుకోవాలి ముందు, ఎందుకంటే అవి ఫస్ట్ ఎక్కువ వేగబోతుంది తొందరగా. తర్వాత ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్ అండ్ క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇవన్నీ ఇలా వేయించుకున్నాక దీనిలోనే చూసారా ఎంత బాగుందో కాలీఫ్లవర్ ఫ్రెష్గా అలా ఉండని చూసి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికిపోయింది. ఉప్పు, కారం, మసాలా పౌడర్, పెప్పర్. మసాలా పౌడర్ చాలా కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే ఇంట్లోకి మనం ఎక్కువ వేసుకోని అవసరం లేదు. కారం స్పైసీ అనేది ఏదైనా అన్నం వేసేసుకొని కలిపేసుకోవడమే. వావ్ సూపర్! నేనైతే ఎమ్మిగా తినేసాను. గ్రేసీకి అయితే చాలా నచ్చేసిందంట. మీరు కూడా ట్రై చేస్తారా? సాంబార్ చేసాము ఎంత బాగుందో ఫ్రైడ్ రైస్లో. లాస్ట్లో పెరిగలేదే మనకి కడుపు నిండదు కదా, తిన్నట్టే ఉండదు. పెరిగేసుకొని తింటే ఉంది ఎమ్మి ఎమ్మి. పెరిగేయమంటే గింత గింత వేస్తుంది గ్రేసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.